శిక్ష. వందనూరి రాజ్యాన్ని ప్రవీణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. రాజు మంచి వాడే కాని కోపం ఎక్కువ. కోపం వస్తే ముందువెనకలు ఆలోచించేవాడు కాదు. దానికి తోడు అతను రాజు కావడంతో కోపంతో అతను చేసే ఆజ్ఞలు విధించే శిక్షలు వెంటనే అమలైపోయేవి. ఒకనాడు మహారాజు భోజనం చేయడానికి కూర్చున్నాడు. రాజుకు ఎంతో నమ్మకస్తుడు, మంచివాడు, పాకశాస్త్రంలో ఆరితేరినవాడు అయిన ధర్మయ్య అతని వద్ద వంటవానిగా ఉండేవాడు. ఆ రోజు ధర్మయ్య వంట మొత్తం చేసి పెట్టి కుమారునికి అనారోగ్యంగా ఉండటంతో వైద్యుని వద్దకు తీసుకువెళుతూ మహారాజుకు వడ్డించే బాధ్యతను మరొక వ్యక్తికి అప్పగించాడు. ఆ వ్యక్తి వడ్డించాడు. రాజు కూర కలిసిన అన్నం తినడానికి నోట్లో పెట్టుకోగానే కారం ఎక్కువై నాలుక చర్రున మండింది. దాంతో ఆగ్రహించిన రాజు, వంట చేసింది ఎవరు? అని ప్రశ్నించాడు. ధర్మయ్య అని అతను చెప్పాడు. రాజు వెంటనే, నేరస్థులకు శిక్ష అమలు చేసే అధికారిని పిలిచి, ధర్మయ్యను బంధించండి. ఎల్లుండి తెల్లవారే అతనికి ఉరి శిక్ష విధించండి అని జారీ చేశాడు. ధర్మయ్యను బంధించి కారాగారంలో వేశారు. మరుసటి రోజు ప్రవీణుడు కొలువు తీరివుండగా తను ఒకసారి రాజును కలుసుకోవాలని ధర్మయ్య భటులను కోరాడు. రాజు అంగీకరించడంతో భటులు అతనిని కొలువుకు తీసుకువచ్చారు. చనిపోయే వ్యక్తి ఆఖరి కోర్కె తీరుస్తారు కదా. నాకు ఒక విల్లు, బాణం కావాలి అని ధర్మయ్య అడిగాడు. భటుడు అవి తెచ్చి ఇవ్వగానే ధర్మయ్య ఇప్పుడు నేను ఈ బాణాన్ని రాజు మీదికి వదలాలనుకుంటున్నాను అన్నాడు. వెంటనే భటులు అతనిని బంధించారు. అప్పుడు ధర్మయ్య, మహారాజా, వంటలో కారం ఎక్కువైనందుకే నన్ను ఉరి తీయించారనే కళంకం మీకు రాకూడదు. అందుకే ఇలా చేశాను. ఇక నన్ను ఉరి తీయండి అన్నాడు. అతని మంచితనానికి సంతోషించిన రాజు అతని శిక్ష రద్దు చేసి అంతరంగికునిగా నియమించుకున్నాడు. ఈ కథ ముగింపు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.